హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్తుంటే మధ్యలో ఇక్కడైతే మాకు చిన్న అరుణాచలం కనిపించింది. ఇంకా దిగి దర్శనం చేసుకుందామని చెప్పి మేమైతే దిగాము. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా చక్కగా కట్టారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మొదటిగా మనం ఏ గుడికి వెళ్ళినా కనిపించేది మనకి గణపయ్య దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకొని అయితే మేమైతే లోపలికి వెళ్ళాము. ఇంకా చాలా అంటే చాలా లింగాలు ఉన్నాయి. అవన్నీ నేనైతే ఒకసారి వీడియో తీశాను, చూడండి. మాకైతే ఇన్ని లింగాలు ఉంటాయని అయితే నాకైతే తెలీదు. శివలింగంలో ఇన్ని లింగాలు ఉంటాయని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడు నేను అరుణాచలం అయితే వెళ్ళలేదు. నా కోరిక అరుణాచలం వెళ్ళాలనేది. ఇంకా అక్కడ నుండి అయితే ఇది మోక్ష ద్వారం అట. ఇక్కడికి వచ్చేసి దీనిలో నుంచి ఖుషి జరు ఎంజాయ్ చేస్తుంది. ఈజీ వచ్చింది. ఓ నమ శివాయ నందిని కూడా ఇదే తీస్తాను ఒక వీడియో పంపి గురునారాయణ రామ మందిరం మొక్కుకొచ్చింది. ఇదైతే చుట్టూ అద్దాలతోని కట్టారు. ఇంకా మనం ఎటు చూసినా మనమే కనిపిస్తాము. ఇక్కడైతే ఇంకో ఈ దేవుళ్ళు అయితే ఉన్నారు. నాకైతే దేవుళ్ళ పేరు తెలీదు. చూస్తుంటే మాత్రం చాలా బాగా కనిపించింది. అమ్మ ఎల్లో కలర్ ఉంటుంది. అరుణాచలం అంటేనే ఇంకా మొత్తం శివయ్య అన్నమాట. ఇంకా ఈ శివయ్యని దర్శించుకోవడానికి వచ్చి ఏమన్నా కోరికలు కోరుకుంటే అది నిజం జరుగుతుందనేది నమ్మకం. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే 9 రకాల రాళ్ళతోటి చేశారు. ఇవైతే నాకు చాలా బాగా అనిపించినాయి. ఇలా కూడా ఉంటాయా అన్ని రకాలుగా ఇట్లా అని నాకు అనిపించింది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే గోమాతని కట్టేసి వాటికి మేత వేయడం నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుండి మొత్తం తిరిగినాక టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తం దర్శించుకొని మేమైతే ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అయ్యప్ప స్వామి కూడా ఉండనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూడా దర్శించుకొని ప్రతి దేవుడు ఈ విగ్రహం ఉంది లేదు అనేది ఏం లేకుండా ప్రతి ఒక్క విగ్రహం మాకైతే కనిపించింది. ఇంకా మేము ఇక్కడ దేవుళ్ళకైతే అభిషేకం చేస్తున్నాం నీళ్ళతోటి. అభిషేకం చేశాక ఇక్కడ నటరాజస్వామి కూడా ఉన్నారు. ఇక్కడ చేసే అభిషేకం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా అన్నమాట. ఇంకా నా పిల్లలు మేమందరం అయితే బాగా అభిషేకం చేసుకొని మా మనసులో ఉన్న కోరికలు అయితే నెరవేర్చుతాండ్రి అని చెప్పి ఇంకా మేమైతే మొక్కుకొని వచ్చాము. ఇంకా చుట్టూ అందరు దేవుళ్ళని దర్శనం చేసుకున్నాక మేమైతే గర్భగుడిలోకి వెళ్ళి ఇంకా శివలింగాన్ని దర్శించుకొని అయితే వచ్చాము. ఇంకా అయ్యగారు అయితే వీడియో తీయనీయలేదు గర్భగుడి దగ్గర.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.